హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అందరూ బాగుండాలని ఆశిస్తూ ఈరోజు వచ్చేసరికి మంచి కలెక్షన్స్ వచ్చినాయండి. కొంచెం డిలే అయింది, కొంచెం హాలిడేస్ కాబట్టి పిల్లలు కొంచెం ఈ పని వలన కొంచెం ప్రింటింగ్ కూడా లేట్ అయిందండి. ఈసారి మనకి వాళ్ళు అవైలబుల్గా లేరు ప్రింటింగ్ చేసేవాళ్ళు, అందుకని కూడా కొంచెం డిలే అయింది. మంచి కలెక్షన్స్ వచ్చినాయండి. అండ్ ప్లస్ ఈసారి వర్క్ బ్లౌజెస్ ఒక 2 to 3 బ్లౌజెస్ ప్రతి ఒక్క సారీకి బ్లౌజెస్ సెట్ చేసి మరీ చూపిస్తున్నాను మీకు. చాలా బాగుంటాయి, చాలా అంటే బాగున్నాయండి. ఓకేనండి, మనం స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందర అమ్మగారి ఆశీస్సులు, గురువుగారి ఆశీస్సులు నాతో పాటు ఎప్పుడు మీకు ఉండాలని కోరుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేసుకుందామండి. ఓకేనా, మనం కలెక్షన్స్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ శారీ వచ్చేసరికి మీకు దూరం నుంచి దగ్గర నుంచి కూడా ఫోకస్ చేసి చూపిస్తాను నేను. ఒక్కొక్క చీర నేను 2 to 3 బ్లౌజెస్ అయితే సెట్ చేశాను. ఆ బ్లౌజెస్ ఒక్కొక్కటి మీకు ఓగించుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తానండి. ఫస్ట్ వచ్చేసరికి మనం ఇలా చూసుకోండి మీరు. ఇది వచ్చేసరికి పళ్ళు అండి. ఇది పళ్ళు, మంచి ఎల్లో ఖాదీ కాటన్ అండి. ఇది ప్యూర్ ఖాదీ కాటన్. మనకి పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది. ఓకేనా, పళ్ళు వచ్చేసరికి థీమ్ అండి. ఇదంతాను ఒక థీమ్ అనేది ఇప్పుడు స్టైల్ అండి. ప్రింటింగ్లో ఒక థీమ్ అనేది ఒక స్టైలు థీమ్ లాగా తీసుకొని ప్రింట్స్ అయితే వస్తున్నాయి. ఇది వచ్చేసరికి పళ్ళు. ఓకేనా, పళ్ళు మంచి ఎల్లో కలర్ అండి, బ్రైట్ లెమన్ ఎల్లో. ఇది వచ్చేసరికి చీర మొత్తం ఇలా ప్రింట్ వస్తుందండి. మీకు మంచి ఫ్లోరల్ ప్రింట్, చాలా అంటే చాలా బాగుంది. ఇలా దగ్గరగా చూసుకోండి ఒక్కసారి. ఓకేనా, ఇదిగోండి మీకు ఇంకా దగ్గరగా కూడా చూపిస్తున్నాను. ఖాదీ కాటన్ అండి. చిన్ని బార్డరు, మీకు సెల్ఫ్ బార్డరే వచ్చేస్తుందండి. చిన్న బార్డర్ వస్తుంది, సెల్ఫ్ బార్డరు. చీర అంతా ఇట్లా వస్తుందండి. ఓకేనా, చీర మొత్తం ఇలా ప్రింట్, డిజిటల్ ప్రింట్స్ అండి. ఇవి డిజిటల్ ప్రింట్స్ చాలా బాగున్నాయి. మనకి ఇదిగోండి వాషబుల్ 6 మీటర్స్ చీర అండి. రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసింది ఇది ఎల్లో. కాకపోతే నేనేంటంటే బ్లౌజ్ వేరేది సెట్ చేశాను కాబట్టి మనం దీంట్లో అంత తీయలేదు, చీర పెద్దగా ఉంటుందని చెప్పేసి. ఇదిగోండి ఇలా చీర అయితే ఇలా ఉంది కదా. మీరు ఇప్పుడు నేను దగ్గరగా చూపించాను కాబట్టి ఇప్పుడు నేను దగ్గరగా చూపించాను కదా, ఇప్పుడు దూరం నుంచి కూడా ఒక్కసారి ఇలా పళ్ళు వచ్చేస్తుంది మీకు. ఇలా అండి. ఇది బ్లౌజ్, ఇది కూడా ప్రింటెడ్ బ్లౌజ్ అండి. ప్రింటెడ్ను ప్లస్ మీకు బార్డరు ఇట్లా వస్తుంది. మీకు ఇలా దగ్గరగా చూసుకోండి. ఇదిగోండి ఈ బ్లౌజ్ అంటే కాంట్రాస్ట్ బ్లౌజ్, ఫ్లోరల్ ప్రింటే. కింద బార్డర్ వచ్చేసరికి బార్డర్ ఇట్లా వచ్చేసరికి మనకి ఇట్లా ఉంటుందండి. ఇదిగోండి మీకు దగ్గరగా కూడా చూపిస్తున్నాను. ఇట్లా వస్తుంది ఈ బ్లౌజ్. ఓకేనా, ఇలా డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్. ఇలా మీరంటే స్క్రీన్ షాట్ తీసుకుంటారని చెప్పి ఉద్దేశంతో నేను ఇలా చూపిస్తున్నానండి. ఇది ఇలా మీరు ఒక్కసారి దగ్గరగా చూసుకోండి. 2 వైపులా మనం కుట్టించుకుంటే ఇట్లా వస్తుందండి. ఓకేనా, ఇది ఒక బ్లౌజ్ అండి. ఇది ఒక బ్లౌజ్. మీరు ఇలా స్క్రీన్ షాట్ అయితే ఇలా కూడా తీసుకోవచ్చండి. పళ్ళును బ్లౌజు. ఓకేనా, మీకు ఇంకా దగ్గరగా కొంచెం కావాలంటే ఇదిగోండి పళ్ళును బ్లౌజ్ ఇట్లా వస్తుందండి. పళ్ళు బ్లౌజ్. ఓకేనా, ఇది కాకుండా ఇంకొక బ్లౌజు అది కూడా చూపిస్తున్నాను. ఇది కాంట్రాస్ట్ చెక్స్ బ్లౌజ్ అండి. హైనెక్కే ఇది కూడాను. ఇందాక మీకు చూపించిన బ్లౌజ్ కూడా హైనెక్ లాగానే కుట్టించుకోవచ్చు అండి. ఈ బ్లౌజెస్ మీకు పిక్స్ ఏమైనా సెపరేట్గా కావాలంటే మీకు నచ్చినవి నేను పెడతానండి. పిక్స్ మీకు ఒకసారి వాట్సాప్లో కనెక్ట్ అయితే నేను ఒకసారి పిక్స్ అనేది మీకు షేర్ చేస్తానండి. ఇది చెక్స్ లాగా వచ్చేసి ప్లెయిన్ పట్టు. ఇది వచ్చేసరికి మనకి ఇదిగోండి హైనెక్ ప్యాటర్న్ ఇట్లా వస్తుంది. హైనెక్ ప్యాటర్న్ ఇట్లా వచ్చేస్తుంది. ఇదిగోండి చిన్న సింపుల్గా హైనెక్ ప్యాటర్న్ ఇట్లా మిర్రర్ వరకు వచ్చేస్తుంది. హ్యాండ్స్ కూడా సింగిల్ లైనేనండి. మనకి మీరు హైనెక్ లాగా కుట్టించేసుకుంటే చాలా బాగుంటుందండి. అంటే కొంచెం ఎలిగెంట్గా డిఫరెంట్ కాన్సెప్ట్ కాబట్టి నా చీరలన్నీ కూడా అలా డిఫరెంట్గా బ్లౌజెస్ని కూడా నేను అలా సెట్ చేసి మరి సింగిల్ బ్లౌజ్ మరి చూపిస్తున్నాను. ఇప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసుకోవాలంటే వీలుగా ఇదిగోండి ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా వచ్చేస్తుందండి మీకు. ఓకేనా, ఇదిగోండి ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. మంచి ఖాదీ కాటన్
ఇది ఒక బ్లౌజ్ అండి. ఓకేనా, ఇదిగోండి మీకు ఇక్కడ దూరంగాను దగ్గరగా కూడా చూపిస్తున్నాను. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఇది ఒక బ్లౌజ్ అండి. ఇంకోటి వచ్చేసరికి ఇది పింక్ అండి, హ్యాండ్ పెయింటెడ్. ఇది స్టిచ్డ్ బ్లౌజ్ అండి. ఇది యాక్చువల్గా లార్జ్ సైజ్ అండి. లార్జ్ నుంచి మీకు ఎక్సెల్ లోపల ఖర్చులు వచ్చేస్తాయి మీకు. ఇదిగోండి ఈ ఖర్చులు మీకు మొత్తం 3 నుంచి 4 ఖర్చులు అయితే ఉంటాయి. ఇలాగా మీకు ఎక్సెల్ సైజ్ దాకా వచ్చేస్తుందండి. కొంచెం హ్యాండ్స్ అయితే లెంత్ నేను ఒకసారి ఫోల్డ్ చేసుకుని ఆ హ్యాండ్ చూపిస్తున్నాను. ఎంత దాకా వస్తాయండి హ్యాండ్స్ అయితే, ఎంత దాకా వస్తాయి. మరీ లాంగ్గా ఉండదు, అలా మరీ షార్ట్గాను ఉండదు. ఇట్లా వస్తుందండి హ్యాండ్ మీకు. ఓకేనా, ఇట్లా వస్తుంది హ్యాండ్ లెంత్. పొడిగా ఎంత ఉన్నది తెలియటం కోసం చూపిస్తున్నాను. ఇలా హై నెక్ బ్లౌజ్, బ్యాక్ సైడ్ ఏమో ఇలా హ్యాండ్ పెయింట్ అండి. బ్లాక్ సైడ్ ఇదిగోండి హ్యాండ్కి ఇట్లా సింగిల్ హ్యాండ్కి ఇట్లా వచ్చేస్తుందండి మీకు చిన్న హ్యాండ్ పెయింట్. ఓకేనా, ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్. ఊరికే నేను ఇలా స్టిచ్చింగ్ చేయించేసి చూపిస్తున్నానండి. అంటే ఇలా కూడా తీసుకోవచ్చు కావాలంటే. ఎక్సెల్ నుంచి అంటే లార్జ్ సైజ్ కింద వచ్చేస్తుంది మీకు. ఎక్సెల్ సైజ్ కింద కూడా కొంచెం కుట్లు ఒకసారి స్టిచ్ కూడా తీసుకుంటే సరిపోతుందండి, అంతే. ఇప్పుడు మీకు ఏ స్టిచ్డ్ బ్లౌజ్ అయినా సరే ఇంతేనండి, ఇలాగే ఉంటాయి ప్యాటర్న్స్. నేను చూపించేది అలా చూపిస్తున్నానండి. ఓకేనా, ఇదండి. ఇది ఫస్ట్ శారీ. ఇది మంచి ఎల్లోకి ఇలా డిజిటల్ ప్రింట్ వచ్చింది. కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. మీకు 3 బ్లౌజెస్ చూపించాను. ఈ చీరకైతే మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. 3 బ్లౌజెస్ కూడా డీప్ నెక్ కావాలంటే అది మటుకు స్టిచ్డ్ హై నెక్కేనండి. ఈ 2 మటుకు నీకు డీప్ నెక్ లేదంటే లో నెక్ లేదంటే బోట్ నెక్, ఎవరికి నచ్చిన ప్యాటర్న్ వాళ్ళు కుట్టించుకోవచ్చు అండి. దాని కాస్ట్ వచ్చేసరికి మనకి కొంచెం వేరియేషన్స్ ఉన్నాయి. నేను తర్వాత కూడా ఒకసారి వాట్సాప్ కనెక్ట్ అయితే చూసి చెప్తానండి. వాటి కాస్ట్ బ్లౌజ్ కాస్ట్ని బట్టి కొంచెం వేరీ అవుతాయి. 5 to 400 అట్లానండి. 5300 అట్లా పడుతుందండి ఆ చీర అయితే. ఓకేనండి, అదొకటండి. ఇది ఒకటి వచ్చేసరికి లెనిన్ కాటన్ అండి. ఇది లెనిన్ కాటన్ చాలా బాగుంది. ఫస్ట్ మీకు దగ్గరగా చూపిస్తాను, తర్వాత నేను దూరంగా చూపిస్తాను. లెనిన్ కాటన్. ఓకేనా అండి, ఇది లెనిన్ కాటన్ ఇలా వస్తుందండి. ఇది లెనిన్ కాటన్ విత్ సిల్వర్ బార్డర్ అండి. ఇదిగోండి సిల్వర్ బార్డర్ మీకు దగ్గరగా చూపిస్తున్నాను. సిల్వర్ బార్డర్ లెనిన్ కాటన్. దీని ప్రింట్ వచ్చేసరికి ఇలా వచ్చింది. ఇది కూడా లైట్ ఎల్లో అండి, లైట్ లెమన్ ఎల్లోనే, లైట్ లెమన్ ఎల్లో. ఇది కూడా ఇలా ఫ్లోరల్ ప్రింట్ వచ్చేస్తుంది అండి మీకు. చీర అంతా ఇలా ఫ్లోరల్ ప్రింట్ వచ్చేస్తుంది. మీకు దగ్గరగా చూపించాను చూసారా, చీర అంతా ఇలా ఫ్లోరల్ ప్రింట్ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను దీని బ్లౌజ్ ఏం సెట్ చేశాను అనేది ఒక్కసారి చూపించేస్తాను మీకు. ఇదిగోండి, ఇది పళ్ళు కదా, మంచి లైట్ ఎల్లోనండి. ఇది డార్క్ మరీ రాదు కానీ కొంచెం లైట్ ఎల్లో. ఇది లెనిన్ అండి, ఇది లెనిన్. అది మనం ఎంత చూసింది ఖాదీ అండి. ఇది చీర మొత్తం ఇట్లా పైన కింద కూడా మనకి ఇలా బార్డర్ వచ్చేస్తుందండి, సిల్వర్ బార్డర్. ఓకేనా, ఇప్పుడు సిల్వర్ అనేది కూడా బాగా ట్రెండ్ నడుస్తుంది. ఇది ఒక్కసారి చూపిస్తున్నాను. ఇలా వస్తుందండి సిల్వర్ బార్డర్ ప్లస్ చీర మొత్తం ఇట్లా వచ్చేస్తుంది మీకు. ఇది పళ్ళు కదా, ఇది పళ్ళు అండి. స్క్రీన్ షాట్ అయితే ఇలా తీసేసుకోవచ్చు. వీటిని కొంచెం లైట్ స్టార్చ్ పెట్టుకుంటే కనుక బాగుంటాయండి. దీనికి వచ్చేసరికి నేను బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇవ్వలేదండి, ఇదే ఇచ్చాను. కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి, మంచి ఎక్స్క్లూజివ్గా అనిపిస్తుంది. చీర లుక్ వైజ్ ఇదే వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇదిగోండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను. బ్లౌజ్ వచ్చేసరికి హ్యాండ్స్కి మటుకు ఇట్లా కొంచెం జస్ట్ హ్యాండ్ వర్క్ వస్తుందండి. హ్యాండ్స్కి మటుకు ఇలా హ్యాండ్ వర్క్ వస్తుంది. ఇదిగోండి మొత్తం ఓపెన్ చేస్తున్నాను చూసారా. 1 మీటర్ ఉంటుందండి కోటా, ప్యూర్ కోటాకి. చక్కగా పైన అలా డిజిటల్ బ్లాక్ ప్రింటెడ్ లాగా చేయించాను. కింద హ్యాండ్స్కి మటుకు వర్క్ వచ్చేస్తుందండి. కింద హ్యాండ్స్కి మటుకు అలా వర్క్ వస్తుంది. ఓకేనా, మిగతా బాడీ పార్ట్ అంతా ఇట్లా ప్రింట్ వచ్చేస్తుందండి. మీకు కుట్టించుకుంటే మంచి స్టైల్గా చాలా బాగుంటుంది. ట్రెడిషనల్ లుక్ ఉంటుందండి. లెనిన్ కాటన్
ఓకేనా అండి. ఇదండి బ్లౌజ్ అయితే ఇట్లా ఉంటుంది. మీరు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోవచ్చు. ఇదిగోండి, ఇది పళ్ళును, ఇది చీర వచ్చేసరికి ఇలా ఉంటుందండి. చీర వచ్చేసరికి ఇలా, ఇది ఇది అన్ని కాంట్రాస్ట్ కాకుండా ఇలా డిఫరెంట్గా ఉంటుందండి. నేను ఇలా సెట్ చేశానండి. ఓకేనండి. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 5700 అండి. 5700. ఓకేనా. కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోవచ్చు అండి. ఇది ఒక చీర. ఇంకొకటి మనం పఠాన్ పటోలా అని చూస్తున్నామండి. ప్రింట్స్ కాదండి, వీవింగ్ స్టైల్స్లో. ఏంటది, దేంట్లో మనకు పఠాన్ పటోలా అంటే ప్యూర్ పటోలా అండి. 30,000 1 lakh అట్లా ఉంటున్నాయి కదా శారీస్, మనం పటోలా శారీస్. ఆ పటోలా ప్రింట్ని నేను ఇట్లా వీటి మీద ఖాదీ కాటన్ మీద తీసుకొచ్చానండి. ఒక్కసారి ఇదైతే చాలా నచ్చింది, నాకైతే బాగా నచ్చేసింది ఖాదీ కాటన్ అనేది. ఇదిగోండి, ఇది పళ్ళు అండి. లైన్స్గా వచ్చింది పళ్ళుకి, ఇలా లైన్స్గా వచ్చిన దాని మీద మనం ఇలా ప్రింట్ చేయించామండి. ఓకేనా. ఇది పళ్ళు అండి. పళ్ళు అయితే చూసుకోండి ఒకసారి, లైట్ పింక్ అండ్ గ్రీన్ షేడెడ్, డబుల్ షేడెడ్లో. పళ్ళు అయితే మల్టీ షేడెడ్లో ఉంటుందండి. పళ్ళు వచ్చేసరికి మీకు ఇలా మల్టీ షేడెడ్ పళ్ళు ఉంటుంది. కలర్స్ కూడానండి, మనం ఒకటే కలర్ కాకుండా కొంచెం 2-3 కలర్స్ యూజ్ చేసాం కాబట్టి ప్రింట్ అయితే మటుకు చాలా బాగుంటుందండి. ఇది పటోలా ప్రింట్స్ అంటారండి ఇవి. నేను కొంచెం ఎక్స్పెన్సివ్ శారీస్ మీద చూస్తాను యాక్చువల్గా. అదే ప్రింట్ నేనైతే ఇలా ఖాదీ మీద తీసుకొచ్చానండి. ఖాదీ కాటన్. ఇది కొంచెం లైట్ స్టార్చ్ పెట్టించుకుంటే కనుక చాలా బాగుంటాయి. ఆల్రెడీ నేను పాలిషింగ్ అయిపోయినాయండి. ఈ ప్రింటింగ్ అయిన తర్వాత కంపల్సరీ పాలిషింగ్ అయితే చేంజ్ చేస్తాం మనం. ఇదిగోండి, ఇలా ప్రింట్ మొత్తం ఇట్లా వస్తుంది. ఇది పళ్ళు అండి. ఓకేనా. ఇది పళ్ళు. ప్రింట్ మొత్తం ఇట్లా వస్తుంది అని మీకు దగ్గరగా చూపిస్తున్నాను. ఇదిగోండి, ప్రింట్ అయితే ఇట్లా వస్తుంది. ఒక్కసారి చూసుకోండి. చిన్న బార్డర్ అయితే ఉంటుందండి, చిన్న 1 inch బార్డర్, లైట్ షేడెడ్గా అట్లా పైన కింద కూడా చిన్న బార్డర్. మీకు దగ్గరగా చూపించాను, చూసుకున్నారు కదా. ఇప్పుడు నేను దూరం నుంచి ఒక్కసారి చూపించేస్తాను. ఒకసారి ఇలా చూసుకోండి. ఇది పళ్ళు కదా, మనం ఇది పళ్ళు తీసుకున్నాం కాబట్టి నేను బ్లౌజెస్ ఎట్లా సెట్ చేశానో ఒక్కసారి చూపించేస్తాను, మీరు అలా చూసేసుకోండి. ఇది పళ్ళు కదండి. ఇది పళ్ళు వచ్చేసరి రా సిల్క్ మీద బ్లౌజ్ని నేను ఇది ఎంటైర్లీ కాంట్రాస్ట్ అండి. ఇది ఎంటైర్లీ కాంట్రాస్ట్. ఇదిగోండి, బ్లౌజ్ అయితే చూసుకోండి. ఇది హ్యాండ్స్ పార్ట్ అండి. ఇది హ్యాండ్స్ పార్ట్. ఇది హై నెక్ ప్యాటర్న్ అండి. ఇది హై నెక్ ప్యాటర్న్. ఇది హ్యాండ్స్కి వస్తాయి. ఓకేనా. ఇది హ్యాండ్స్కి వస్తాయండి. మీకు ఇంకా బ్లౌజ్ కావాలంటే బ్లౌజ్ పిక్ మటుకు చూపిస్తాను నేను. ఇదిగోండి, ఇది బ్యాక్ సైడ్ హై నెక్ అండి. బ్యాక్ సైడ్ హై నెక్. ఇదిగోండి, నేను వెయిట్ చేస్తున్నాను. బ్యాక్ సైడ్ హై నెక్. ఒకసారి డిజైన్ చూసుకోండి. ఇది వర్క్, హ్యాండ్ వర్క్ అండి, మెషిన్ వర్క్ అండి, మెషిన్ వర్క్. ఓకేనా. ఇది హ్యాండ్స్ అండి. ఇది హ్యాండ్స్, హై నెక్ ప్యాటర్న్ అండి. అంటే ఎంటైర్లీ కాంట్రాస్ట్ మెరూన్ షేడెడ్లో తీసుకున్నానండి. ఇలా కావాలనుకున్న వాళ్ళకి ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఓకేనా అండి. మీకు దగ్గరగాను దూరంగా కూడా చూపిస్తున్నాను నేను, మీకు అర్థమవుతుంది. ప్లస్ స్క్రీన్ షాట్ తీసుకోవడానికి యూజ్ అయ్యేటట్టు ఇలా. ఇదిగోండి, ఇది మొత్తం ఓవరాల్ లుక్ ఈ బ్లౌజ్తో మీకు ఎట్లా వచ్చేస్తుంది. ఇది ఒక బ్లౌజ్ అండి. ఇంకోటి వచ్చేసరికి డార్క్ బ్లూ అండి, నేవీ బ్లూ బ్లౌజ్. ఇదైతే సింపుల్ అండి, సింపుల్ హ్యాండ్ పెయింట్. ఇది కూడా చాలా బాగుంటుందండి కుట్టించుకుంటే. ఇదిగోండి, సింపుల్గా అండి, ఇట్లా హ్యాండ్స్కి వస్తాయి. సింపుల్గా ఇలా హ్యాండ్కి ఉంటుంది. మీకు కనిపిస్తాను కదా, ఇలా సింపుల్గా హ్యాండ్కి, ఇలా సింపుల్గా హ్యాండ్కి అండి, హ్యాండ్కి. ఇది వచ్చేసరికి ఇదిగోండి, మీకు ఓవరాల్ లుక్ హై నెక్ ప్యాటర్న్తో ఇలా కుట్టించేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి, మీకు దగ్గరగా బాగా చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇలా వస్తుందని హ్యాండ్ పెయింట్. బ్యాక్ సైడ్ హై నెక్ ప్యాటర్న్ అండి. ఇది కూడా మీకు డీప్ నెక్ కావాలంటే చేసుకోవచ్చు అండి. అది ఇంకెవరి ఇష్టం వాళ్ళదండి. డీప్ నెక్ హై నెక్ అనేది ఇంకా అది ఎవరి ఇష్టం వాళ్ళది. ఓకేనా. ఇది వచ్చేసరికి చీర ఇట్లా వచ్చేసరికి ఇలా వస్తుంది. ఇలా నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఈ ప్రింట్ అయితే కొంచెం కాస్ట్ నాకు వర్కర్ కొంచెం ఎక్కువ వేసాడండి, ఎక్స్పెన్సివ్గానే వేసాడు. ఇది ఒక బ్లౌజ్తో సెట్ చేసి చూపించాను. ఇంకొకటి అండి,
ఇది బేసిక్గా బ్లూ కలర్ మీదే ఇది ప్యాచ్ వర్క్ అండి, కలంకారీ ప్యాచ్ వర్క్. ఇది డీప్ నెక్ వస్తుందండి, ఇది డీప్ నెక్ వస్తుంది. ఇదిగోండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను. ఫస్ట్ వెనకాల చూపిస్తున్నాను, చూసుకోండి. ఇదిగోండి, ఇదిగో ఇలా డీప్ నెక్ వస్తుందండి, ఇలా డీప్ నెక్ వస్తుంది. ఓకేనా, ఇలా డీప్ నెక్ వస్తుంది. హ్యాండ్స్కి వచ్చేసరికి ఇలా వస్తుందండి. ఇంకెవరి ఇష్టం వాళ్ళదండి. డీప్ నెక్ కావాలనుకున్న వాళ్ళు డీప్ నెక్ తీసుకోవచ్చు, హై నెక్ కావాలనుకున్న వాళ్ళకి హై నెక్ తీసుకోవచ్చు. అది ఇంకెవరి ఇష్టం వాళ్ళది. ఇదండి ఇట్లా వస్తుందండి. హ్యాండ్స్ పార్ట్కి ఇలా వచ్చేస్తుంది. అంతా ప్యాచ్ వర్క్ అండి, కలంకారీ ప్యాచ్ వర్క్. మనం బ్యూటిఫుల్గా ఇలా డిజైన్ చేసాను. మీకు తెలిసిందే కదండి, నా దగ్గర బ్లౌజెస్ చీర ప్రింటింగ్ కానీ అది ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంటాయని. ఖాదీ కాటన్ ఇదిగోండి ఇలా చూసేసుకోండి. స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోవచ్చు. ఎంటైర్లీ కాంట్రాస్ట్ బ్లౌజెస్ మీకు 3 అయితే చూపించేసాను. స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇలాగా నచ్చిన వాళ్ళు. ఓకేనా, అర్థం ఏదన్నా తెలియకపోతే కనుక నాకు ఒక్కసారి కాల్ చేస్తే కనుక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది ఒకటి స్క్రీన్ షాట్. ఇది వచ్చేసరికి 6500 పడుతుందండి. ఆ 6500 పడుతుంది. ఇంకోటి మంచి చీర అండి, అసలు ఎంత బాగుందో ఈ చీర. దీనికి కూడా 2-3 బ్లౌజెస్ చూపిస్తున్నాను. ఇది పొందూరు ఖాదీ అండి. ఇది వచ్చేసరికి పొందూరు ఖాదీ గ్రే కలర్ అండి. పైన కింద కూడా వేరే కలర్స్ బార్డర్స్ వస్తాయి. మీకు టిష్యూ బార్డర్ వస్తుందండి. కింద వచ్చేసరికి టిష్యూ బార్డర్, పైన కింద కూడా కింద గోల్డ్ కలర్ బార్డర్ లాగా వస్తుంది. మీకు దూరం నుంచి వస్తే అర్థం. ఇదిగోండి ఇది టిష్యూ బార్డర్. దీనికి పైకి వచ్చేసరికి ఇదిగోండి ఇలా ఇలా వస్తుంది బార్డర్. గోల్డిష్ ఎల్లో కలర్గా జెరీ బార్డర్ అండి. ఇది వచ్చేసరికి జెరీ బార్డర్. ఇది పళ్ళు అండి. పళ్ళు చిన్న జెరీ వస్తుంది మీకు, పెద్ద ఓ జెరీ కాకపోయినా కొంచెం జెరీ అంటే పళ్ళులో ఉంటుంది. ఓకేనా, ఇలా పళ్ళు అయితే ఇలా చూసుకోండి. పళ్ళు మీకు పైకి కిందకి కూడా ఎట్లా చూపిస్తున్నాను చూసుకోండి. ఇదిగోండి ఇది పళ్ళు. ఎంటైర్లీ కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చింది ఇది పళ్ళు. ఓకేనా, ఇది పళ్ళు. ఇప్పుడు ఇదిగోండి చీర అంతా ప్రింట్ ఇట్లా వచ్చేస్తుందండి. చీర ప్రింట్ వచ్చేసరికి మంచి పీకాక్స్ డిజైన్ ఇచ్చాను. దీనికి గ్రే కలర్కి మంచి పీకాక్స్ డిజైన్ ప్రింట్ ఇచ్చానండి. చాలా బాగుంది. ఆల్ ఓవర్ ప్రింట్ లాగా ఇచ్చేసానండి. దీనికి వచ్చేసరికి ఆల్ ఓవర్ ప్రింట్ లాగా ఇచ్చేసాను. బాగుంది. కొంచెం అంటే నీట్గా కనిపిస్తాను. చీర అయితే మటుకు చక్కగా నీట్గా కనిపిస్తుంది. గ్రే కలర్తో చేయించాము, గ్రే కలర్ కాంబినేషన్తో చేయించాము. ఇదిగో ఇది ప్రింట్ మీకు దగ్గరగా చూపిస్తున్నాను. ప్రింట్ కూడా ఇది కూడా కొత్త ప్రింట్ అండి. కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే పీకాకు ప్యారెట్ అన్ని కలిపి ఉంటాయి. మిక్సింగ్ టైప్లో ఉంటుందండి ప్రింట్. ఇదిగోండి మిక్సింగ్ టైప్లో ఉంటుంది. మీకు ఇలా దగ్గరికి దూరంగా కూడా చూపిస్తున్నాను. ఇలా అయితే చూసేసుకోండి. అదే ఓకేనా అండి. ఇప్పుడు దీన్ని నేను బ్లౌజెస్ ఎలా సెట్ చేశాను ఒక్కసారి చూసేద్దాం. ఓకేనా అండి. ఇది గ్రే కలరు, ఇది కాంబినేషన్. పళ్ళు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మీకు ఏది నచ్చితే అది కుట్టించుకోవచ్చండి. బార్డరు ఇది ఎల్లో కిందకుంటేనే బాగుంటుందండి. ఈ సిల్వర్ బార్డర్ పైకి వస్తేనే బాగుంటుంది నాకు తెలిసింది. అంటే నాకు తెలిసింది నేను చెప్తున్నాను. ఇది వచ్చేసరికి మంచి హ్యాండ్ వర్క్ బ్లౌజ్ అండి. ఇది వచ్చేసరికి మంచి హ్యాండ్ వర్క్ బ్లౌజ్. ఇదిగోండి ఇది ఇట్లా వచ్చేస్తుంది మీకు. హ్యాండ్ వర్క్ మొత్తం హ్యాండ్ వర్క్ వచ్చేస్తుంది. బ్లౌజ్ మొత్తం ఆల్ ఓవర్ బ్లౌజ్ లాగా హ్యాండ్ వర్క్ వచ్చేస్తుంది. ఇదిగోండి మీకు ఇలా స్క్రీన్ షాట్ అయితే ఇలా తీసేసుకోండి. ఎవరికి నచ్చితే వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఓకేనా అండి. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఇది ఒక బ్లౌజ్. ఇంకోటి బెనారస్ టిష్యూ బెనారస్ బ్లౌజ్ అండి. ఇది కూడా బాగుంటుందండి. యాక్చువల్గా ఇది కూడా బాగుంటుంది. మనం ఇలా వేసుకుంటే కాంట్రాస్ట్ ఇలా కూడా బాగుంటుందండి. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుందండి. ఇదిగోండి మీకు దగ్గరగా కూడా ఇలా చూపిస్తున్నాను. ఇలా చూసుకోండి. ఇది బ్లౌజ్. ఓకేనా అండి. మస్టర్డ్ ఎల్లోనండి. మస్టర్డ్ ఎల్లోకి సిల్వర్ వీవింగ్ వచ్చేస్తుంది మనకి. డిజైన్ ఆల్ ఓవర్ డిజైన్ లాగా కాంట్రాస్ట్ బ్లౌజ్ కి ఇష్టపడుతున్నారు కాబట్టి చాలా మంది ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఇది ఒక బ్లౌజ్ అండి.
ఇంకొక బ్లౌజ్ కూడా చూపిస్తున్నాను, బాందిని ప్రింట్. ఈ పింక్ లావెండర్ షేడ్ లో మనం చేయించాం కాబట్టి ప్రింట్, అలా కాంట్రాస్ట్ బ్లౌజ్, ఇలా బాందిని బ్లౌజ్ సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్ తో వచ్చిందండి. మనకి ఈ కాన్సెప్ట్ కూడా బార్డర్ చీర అంతా అలాగే ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా మనకి ఇట్లా వచ్చేస్తుందండి. ఓకేనా, బ్లౌజ్ అంతా కూడా ఇలా వచ్చేస్తుందండి. ఇది ఇలా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోవచ్చు. ఇలా వేసుకున్నా కూడా సింపుల్ గా బాగానే ఉంటుందండి. అది మీ ఇష్టం అండి, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసి నాకు పెట్టండి. ఇది ఒక చీర అండి, ఇది పొందూరు కాదు. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 7300 పడుతుందండి. 7300 పడుతుంది. ఓకేనా, ఇంకొకటి కూడా, ఇది కూడా పటోలానండి. ఇది కూడా పొందూరు కాదు, పటోలా, మంచి లావెండర్ కలర్. ఇదైతే చాలా బాగా వచ్చిందండి. రెడ్ బోర్డర్ వచ్చేసింది మనకి, రెడ్ బోర్డర్ లావెండర్ కాంబినేషన్. దేనికి దానికేనండి, ఈ ప్రింట్స్ అన్ని కూడా దేనికి దానికే. ఇది వచ్చేసరికి పళ్ళు, మీకు పైకి కిందకి పళ్ళు అంతా చూపిస్తున్నాను, ఒక్కసారి చూసేసుకోండి. పళ్ళు పటోలా ప్రింట్స్ అంటారండి, వీటిని అయితే పటోలా ప్రింట్స్ అంటారు. అన్ని ఎక్స్పెన్సివ్ శారీస్ మీద ఉంటాయి. నేను అదే శారీస్ని కొంచెం పొందూరు ఖాదీ కాటన్ ఇలా వీటి మీద అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి నా కలెక్షన్స్ అన్ని నేనైతే అలా తీసుకొచ్చాను. మీరు ఇలా పళ్ళు అయితే చూసేసుకున్నారు కదా, ఇదిగోండి. ఇది వచ్చేసరికి మొత్తం ఓవరాల్ శారీ లుక్ అయితే ఇట్లా ఉంటుందండి. ఓవరాల్ శారీ లుక్ ఇలా వచ్చేస్తుంది ప్రింట్. ఓకేనా, మొత్తం ఆల్ ఓవర్ శారీ ఇలా వచ్చేస్తుంది అండి. కాంబినేషన్ అద్దరిపోయిందండి ఈ చీర అయితే కనుక. కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఈ ప్రింటింగ్ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే పడిందండి నాకు. ఓకేనా, అందుకనే కొంచెం నేను అలా కాస్ట్ చెప్తున్నాను. అంటే కొంచెం వేవర్లు కూడా కాస్ట్ పెంచారండి, కొంచెం బ్లౌజెస్ కాస్ట్ పెంచేశారు వాళ్ళు కూడాను. అందుకే నేను పెంచి చెప్పాల్సి వస్తుంది. యాక్చువల్గా ఈ చీరలు అన్ని బొటీక్స్ వాళ్ళు అయితే 9, 10, 15 దాకా సేల్ చేసుకుంటున్నారండి. ఇది బొటీక్స్ వాళ్ళు అయితే. నేనైతే ఇంకా 6-7,000 లోపే చెప్తున్నాను. ఇంకా అంతకన్నాను కొంచెం అంటే రెగ్యులర్గా తీసుకునే వాళ్ళకైతే నేను తగ్గించగలనండి. అది ఓకేనా. ఇదండి, ఇప్పుడు మనం బ్లౌజెస్ అయితే చూసేద్దాము. మంచి లావెండర్ కలర్, ఇది మంచి లావెండర్ కలర్ కి పళ్ళు అయితే ఇలా వచ్చేసింది. దూరం నుంచి కూడా ఇలా చూసేసుకోండి ఒక్కసారి. దగ్గర నుంచి చూసేస్తున్నారు కదా, నేను ఇలా సింపుల్ హకోబా వర్క్ జస్ట్ ఇలా సెట్ చేశానండి. ఒక బ్లౌజ్ ని సింపుల్ గా ఉంటుంది. ఖాదీ, ఇది పొందూరి ఖాదీ అనండి, ప్యూర్ పొందూరి ఖాదీ, ఎక్స్క్లూజివ్ పొందూరి కాటన్ శారీకి దీన్ని నేను ఇలా సింపుల్ గా బ్లౌజ్ సెట్ చేశాను. ఇదిగోండి, మీరు బ్లౌజ్ దగ్గర నుంచి చూస్తానంటే మీకు ఇలా చూపిస్తున్నాను, చూసేసుకోండి. ఇలా బ్లౌజ్ ఇలా వస్తుందండి. ఓకేనా, బ్లౌజ్ ఎట్లా వచ్చేస్తుంది మీకు. అదండి బ్లౌజ్. ఇలా స్క్రీన్ షాట్ అయితే ఇలా తీసేసుకోండి. స్క్రీన్ షాట్ మల్టీ కలర్ టైప్ బ్లౌజ్ ఎట్లా వచ్చేస్తుంది, ఇలా స్క్రీన్ షాట్ అయితే ఇలా తీసేసుకోండి. ఇది ఒక బ్లౌజ్ అండి. ఇంకొకటి లావెండర్ మిక్సింగ్ టైప్ లో వస్తుంది. ఇదిగోండి, ఇట్లా హ్యాండ్ వర్క్ వచ్చేస్తుంది మనకి, కాంతా వర్క్ స్టైల్ బ్లౌజ్. ఇది డీప్ నెక్ అండి. ఇది బ్లౌజ్ ఎలా వస్తుంది అనేది కుట్టించుకుంటే నేను స్టేటస్ లో పెట్టేస్తాను. ఆ బ్లౌజ్ చూసుకుంటే మీకు ఇది అర్థమైపోతుందండి, అంటే ఎట్లా వస్తుంది బ్లౌజ్ కుట్టించుకుంటే అనేది. ఇదిగోండి, ఫస్ట్ హ్యాండ్స్ అయితే చూసేసుకోండి. ఇలా హ్యాండ్స్ కి అయితే ఇట్లా వచ్చేస్తుందండి. హ్యాండ్స్ కి అయితే ఇదిగోండి మల్టీ కలర్ టైప్ లో ఉంటుంది. ఇందాక నేను చూపించిన బ్లౌజ్ మీకు అది హై నెక్ ప్యాటర్న్ లో అదైతే కుట్టించుకోవచ్చు. ఇదైతే డీప్ నెక్. ఓకేనండి, ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది. బ్యాక్ సైడ్ ఇట్లా వస్తుంది. కుట్టించుకుంటే తెలుస్తుంది అండి, దీని అందం కుట్టించుకుంటే తెలుస్తుంది మీకు. ఇలా దగ్గరగా నేనైతే చూపించేస్తున్నాను, ఇలా చూసేసుకోండి దగ్గరగా. ఓకేనా, ఇదిగోండి ఇక్కడ కూడా చూపిస్తున్నాను, దగ్గరగా చూసుకోండి. హ్యాండ్స్ మీద సింపుల్ హ్యాండ్స్ వర్క్ లాగా వస్తుంది. ఇది కూడా కుట్టించుకుంటే చాలా యునిక్ గా డిఫరెంట్ గా ఇదే బ్లౌజ్ చీర మీరు బొటిక్స్ కానీ షాప్స్ కానీ వెళ్తే మినిమం నాకు తెలిసి 10K అబో ఉంటుందండి. ఇప్పుడు పొందూరు కూడా చాలా ఫేమస్ అయిపోయింది, చాలా నచ్చుతుంది జనాలకి. ఆ పొందూరు కూడా ఎక్స్క్లూజివ్ శారీస్ 8,000, 10, 15 దాకా పెట్టి కూడా తీసుకుంటున్నారండి చాలా మంది. ఓకేనా, ఇదిగోండి ఇది ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఓకేనా,
మీకు నచ్చితే కనుక ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఇది ఒక బ్లౌజ్ అండి. ఇంకోటి సేమ్ అదే టసర్ సిల్క్ మీద హ్యాండ్ వర్క్ అండి. ఇది కూడా హ్యాండ్ వర్క్ బ్లౌజ్ ని నేను ఎట్లా సెట్ చేశాను. ఇది కూడా డీప్ నెక్కేనండి. ఇది కూడా డీప్ నెక్కే. మీకు ఈ నెక్ ఎలా వస్తుంది అనేది మీకు నేను నా స్టేటస్ లో పిక్ అయితే పెడతాను. దాన్ని బట్టి చూసుకుంటే మీకు అర్థమైపోతుందండి ఎంత డీప్ వస్తుంది ఏంటనేది. ఇది కూడా నచ్చితే కనుక ఇలా స్క్రీన్ షాట్ అయితే టసర్ సిల్క్ మీద తీసుకొచ్చాను. కాంట్రాస్ట్ అండి. ఇది కూడా కాంట్రాస్ట్ బాగుంటుంది. ఇది కూడా కుట్టించుకుంటే చాలా బాగుంటుందండి. ఇది కూడా చాలా బాగుందండి ఈ చీర. దీని కాస్ట్ అయితే మటుకు 7,700 ఇది ఒక చీర అండి. ఇంకోటి ఖాదీ కాటన్ అండి. ఇది వచ్చేసరికి ఖాదీ కాటన్ వైట్, కాకపోతే ప్రింట్ చాలా బాగా వచ్చిందండి. ఇదైతే ప్రింట్ చాలా బాగా వచ్చింది. మీకు ఒక్కసారి దగ్గరగా చూపిస్తాను, తర్వాత దూరంగా చూపిస్తాను. ఇదిగోండి ఇలా వస్తుందండి పళ్ళు. చూసుకున్నారా పళ్ళు? ఇదిగోండి పళ్ళు ఇట్లా వస్తుంది మీకు. పళ్ళు మీద ప్రింట్ అయితే వచ్చారు. బార్డర్ ఉంటుందండి పైన కింద కూడా 2 ఇంచెస్ మంచి లైట్ రెడ్డిష్ మెరూన్ కలర్లో పళ్ళు. ఖాదీ కాటన్ అండి. ఖాదీ కాటన్ మీకు ఎట్లా దగ్గరగా ఇలా చూపిస్తున్నాను. పళ్ళు అంతా ఇలా వచ్చేస్తుంది. పళ్ళు అంతా ఇట్లా వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు చీర చూసేసుకోండి. ఇది చీర అండి. చీర మీద ప్రింట్ అంతా ఆల్ ఓవర్ ప్రింట్ చాలా బాగా వచ్చిందండి. ఈ ప్రింట్ కూడా వైట్ అని కాదు కానండి, అసలు ఎక్స్క్లూజివ్ ఖాదీ కాటన్ శారీ అండి. ఇది వచ్చేసరికి చాలా బాగుందండి చీర అయితే. నాకైతే బాగా నచ్చింది. ఈ ప్రింట్ బాగా నచ్చిందండి అది. ఓకేనా? ఇదిగోండి ఇలా కూడా చూసుకోండి. ఇటు పక్క తిప్పి చూపిస్తున్నాను నేను. మొత్తం ప్రింట్ అంతా ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చేస్తుంది మీకు. ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చేస్తుంది. ఇట్లా వస్తుందండి ఆల్ ఓవర్ ప్రింట్. ఓకేనా? ఇట్లా వచ్చేస్తుందండి మీకు చీర అంతా ఇలా వచ్చేస్తుంది. ఓకేనా? ఇది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఒక్కసారి పళ్ళు అది ఎట్లా వచ్చింది ఏంటనేది ఒక్కసారి పెట్టుకుని చూపించి. నేను బ్లౌజ్ దీనికి సింపుల్ బ్లౌజే ఇచ్చానండి. దీనికైతే సింపుల్ బ్లౌజే ఇచ్చేసాను నేను. ఇదిగోండి ఇట్లా ఉందా. ఇది బ్లౌజ్ యాక్చువల్గా దీంట్లో బ్లౌజ్ నేను ఇట్లా ఉంచేసానండి. ఇది మీరు ఉంచుకుంటే ఉంచుకోవచ్చు, లేదంటే తీసేసుకోవచ్చు, ఇలా కూడా కుట్టించుకోవచ్చు. మొత్తం చీర అంతా ప్రింట్ వచ్చేస్తుంది. ఇది బ్లౌజ్ ఓన్లీ హ్యాండ్స్ మటుకు ఇచ్చాను నేను. ఓకేనా? మీకు ఇట్లా చూపిస్తాను. ఇది పళ్ళు. ఇది పళ్ళు కదా. ఇది పళ్ళు. నేను ఇలా పెట్టుకుని నేను బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ దీనికి రెడ్ అయితేనే బాగుంటుందండి. ఇంకేది అంత సూట్ అవ్వదు. ఇదిగోండి ఇది పళ్ళు కదా. చూపిస్తున్నాను. ఇదిగోండి ఇది పళ్ళు. ఇది వచ్చేసరికి మంచి చిన్ని డాల్స్ లాగా వర్క్ అండి. ఇదిగోండి రెడ్ డాల్స్ లాగా ఇదంతా వర్క్ మీకు. ఓకేనా? ఇదిగోండి డాల్స్ లాగా వస్తుంది. ఇదంతా ఎక్స్క్లూజివ్గా వర్క్ అండి. చూసుకున్నారు కదా. ఇదండి. ఇది వచ్చేసరికి ఇదిగోండి చీర మీద పెడితే ఇలా ఉంటుందండి మీకు. చీర మీద పెడితే ఇలా పళ్ళు వచ్చేసరికి ఇట్లా ఉంటుంది. బ్లౌజ్ ఉంచేయండి మీరు. అసలు ఇంకో 2-3 కుర్చీలు ఎక్స్ట్రా వస్తాయి. అంటే రన్నింగ్ బ్లౌజే కాబట్టి చెప్తున్నాను, తీయద్దని. ఓకేనా అండి? ఇది ఖాదీ కాటన్. ఇది కూడా కట్టుకుంటే బాగుంటాయండి. యాక్చువల్గా ఈ చీరలో కొంచెం లైట్ స్టార్చ్ పెట్టుకుని కట్టుకుంటే చాలా బాగుంటాయి. ఇది ఒక చీర అండి. ఓకేనా? 5,300 అండి. 5,300. ఇది కూడా చాలా బాగుంది. ప్రింట్ అది కూడా చాలా బాగా వచ్చిందండి ఈ చీర కూడా. ఇది ఒక చీర. ఇంకోటి హ్యాండ్లూమ్ కాటన్ అండి. ఇది వచ్చేసరికి హ్యాండ్లూమ్ కాటన్ లావెండర్కి పళ్ళు ఇలా సింపుల్గా వచ్చేస్తుంది. దీంట్లో కాంట్రాస్ట్ ఇదిగోండి ఇలా సింపుల్ లైన్స్ పళ్ళు వచ్చేస్తుంది మీకు. పైన కింద బార్డర్ మంచి ఎల్లో అండ్ లైట్ ఎల్లో కలరు. ఇదిగోండి దీంట్లో బ్లౌజు. ఇదిగోండి ఇది దీంట్లో బ్లౌజ్ అయితే ఇది. నేను సెట్ చేసిన బ్లౌజ్ ఏంటనేది కూడా ఒక్కసారి. దీంట్లో బ్లౌజ్ అయితే ఇది మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేస్తుంది. అది బ్లౌజ్ కుట్టించేసుకోవచ్చు అండి. ఆ బ్లౌజ్ కూడా కుట్టించుకోవచ్చు. ఇది వచ్చేసరికి పిచ్వాయ్ ప్రింట్ అండి. ఇది వచ్చేసరికి పిచ్వాయ్ ప్రింట్. ఇదిగోండి పిచ్వాయ్ ప్రింట్.
కింద బార్డర్ వేరేగా ఉంటుందండి మళ్ళీ మీకు. ఇదిగోండి బార్డర్ కూడా చూపిస్తున్నాను మీకు, నేను చూసుకోండి దగ్గరగా. బార్డరు కొంచెం అమ్మాయిల ప్రింట్ లాగా వస్తుందండి, అంటే ఇది డార్క్ కలర్ మూలన మీకు తెలియట్లేదు, దగ్గరగా చూసుకుంటే తెలుస్తుందండి. ఇదిగోండి ఇలా అమ్మాయిల ప్రింట్ లాగా ఇట్లా వస్తుందండి మీకు. మొత్తం ఆల్ ఓవర్ ప్రింట్ అయితే పిచ్వాయ్ ప్రింట్, చీర అంతా ఇట్లా వచ్చేస్తుంది. ఓకేనా? ఇదిగోండి ఇలా కింద అమ్మాయిల బొమ్మ చూసుకున్నారు కదా, ఇట్లా వచ్చేస్తుందండి మొత్తం. ఇదండి ఇలా వస్తుంది. ఓకేనా? మీకు దగ్గరగా ఒకసారి ఇట్లా చూపించేస్తున్నాను నేను. ఇప్పుడు పళ్ళు ఒక్కసారి నేను సెట్ చేసిన బ్లౌజులు అయితే, దీనికి 2 బ్లౌజెస్ అయితే సెట్ చేశాను. ఒక్కసారి బ్లౌజులు అయితే చూపించేస్తున్నానండి. అది కూడా కుట్టించుకోవచ్చు అండి. యాక్చువల్గా ఈ చీర పెద్దగానే ఉంటుంది, హ్యాండ్లూమ్ కాటన్ ఇది పళ్ళు కదా, నేను పళ్ళు అందుకనే ఏం చేయించలేదండి. ఇలా సింపుల్గా ఉంచితేనే బాగుంటుంది. దీనికి పళ్ళు ఏమన్నా చేస్తే అంత బాగోదు, అంత లుక్ ఇవ్వదు కూడా. ఇదిగోండి ఈ 2 బ్లౌజెస్ నేను, ఇది బ్లాక్ ఒకటండి, గ్రే కలర్, గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్తో వచ్చింది. ఇది ఒక బ్లౌజ్. హ్యాండ్స్ ఓన్లీ హ్యాండ్స్ వరకే వర్క్ ఉంటుంది మీకు. ఇదిగోండి ఇలా ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇదిగోండి ఇలా చూసుకోండి, ఇది ఇలా వస్తుందండి ఈ బ్లౌజ్. నేను 2 బ్లౌజెస్ చూపించేస్తున్నాను. ఇది హ్యాండ్ వర్క్. ఇది కూడా బాగుంటుందండి. యాక్చువల్గా ఎల్లో కూడా బాగుంటుంది, ఎల్లో తీసుకోండి. ఎవరికైనా చీర నచ్చితే కనుక నేను ఇచ్చేది అడ్వైస్ అయితే ఎల్లో బ్లౌజ్ అయితే చాలా బాగుంటుందండి. ఓకేనా? ఈ 2 బ్లౌజులునండి, నేనైతే ఈ 2 బ్లౌజులు ఇలా పెట్టి మరీ చూపిస్తున్నాను. మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఓకేనా? ఇలా వస్తుందండి చీర, ఈ బ్లౌజులు. స్క్రీన్ షాట్ ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఇది కావాలంటే ఇది, ఈ బ్లౌజ్ కావాలంటే ఈ బ్లౌజ్ అండి. ఇదే బాగుంది అనిపిస్తుందండి నాకైతే, దానికన్నా ఇదే బాగుంది కాంట్రాస్ట్. ఓకేనా అండి? దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 4500 అండి. 4500 దీని కాస్ట్. ఇది ఒక చీర. ఇది ఇంకా సింపుల్ ఖాదీ కాటన్ అండి. కాంట్రాస్ట్ చిన్న బార్డర్ వచ్చేసరికి మొత్తం వర్క్ వస్తుంది, బ్లాక్ మీద ఇట్లా వర్క్ వస్తుంది మీకు. మొత్తం ఆల్ ఓవర్ మిషన్ ఎంబ్రాయిడరీ ఆల్ ఓవర్. ఇంకా రన్నింగ్ బ్లౌజేనండి. 6 మీటర్స్ చీర ఉంటుంది మనకి. ఇలా బార్డర్ వచ్చేసింది, గ్రీన్ వచ్చేసిందండి, కాంట్రాస్ట్ బార్డర్ గ్రీన్ వచ్చేసింది. ఇదిగోండి చీర ఖాదీ కాటన్ అండి, ఇది కూడా ఖాదీ కాటన్. ఓకేనా? ఇదిగోండి ఎట్లా ఉంటుంది ఖాదీ కాటన్, బ్లాక్ కాంబినేషన్, గ్రీన్. రేర్ కాంబినేషన్ అండి, ఇదైతే రేర్గా ఉంటుంది కాంబినేషన్, చాలా బాగుంటుంది. బ్లాక్ అండ్ గ్రీన్, ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్. నేను ఇలా సింపుల్ బ్లౌజ్ ఇచ్చేసానండి. దీనికి వచ్చేసరికి నేను ఇలా సింపుల్ బ్లౌజ్ ఇచ్చేసాను. ఇదిగోండి ఎట్లా వచ్చేస్తుంది మీకు ప్రింటెడ్ బ్లౌజ్. బాగుంటుందండి. ఈ బ్లౌజ్ కుట్టించుకుంటే చీర సూపర్గా ఉంటుందండి. అసలు అందరూ అడగాల్సిందే, అంత బాగుంటుంది చీర. బ్లౌజ్ ఇలా సెట్ చేశాను, చాలా అంటే చాలా బాగుంది. స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. మంచి ఎక్స్క్లూజివ్ డిజైనర్గా ఉంటుందండి ఇది కూడా శారీ. ఓకేనా? దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 4000 అండి. ఇది 4000. ఓకేనా? ఇవ్వండి. మీకు చీరలన్నీ నచ్చినాయి అని అనుకుంటున్నాను. నా ఛానల్ ఏమన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకొంతమందికి షేర్ చేయండి. ఇంకొంతమందికి ఛానల్ వెళ్తే ఆల్రెడీ మానిటైజేషన్ కూడా అయ్యిందండి నా ఛానల్లో. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అది మీ అందరి ఇట్లాగే ఎప్పుడు నా ఛానల్ చూసి ఇంకొంతమందికి షేర్ చేసి అందరికి షేర్ చెయ్యాలని అనుకుంటున్నానండి. ఓకేనా? మీకు నచ్చితే కనుక ఇంకొంతమందికి షేర్ చేయండి నా ఛానల్ని. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అదే ఓకేనా అండి? నా కలెక్షన్స్ అన్ని నచ్చితే కనుక, మీకు నచ్చినవి ఏమన్నా ఉంటే కనుక స్క్రీన్ షాట్ అయితే తీసేసుకొని నాకు పంపించండి. మీకు నేను నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకేనండి? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ టు వాచ్.